అమరావతికి చట్టబద్ధత లోక్సభలో ఆమోదం జరిపింది, రేపు రాజ్యసభలో జరగబోతున్నది. సో మీ కామెంట్స్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి దీని మీద? వైసీపీ వాకౌట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఈ టైంలో. సార్, ఇక్కడ అమరావతి శాశ్వత రాజధాని కావాలని ఎంతో గొప్ప అమరావతి ఉద్యమం చేసినాం సార్. అప్పుడు కూడా రాజధాని, కానీ డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ చేయట్లేదు అంటూ అమరావతి ఉద్యమాల్లో టెంట్ కింద అదో బాలకోటయ్య గారు, నేను ఇంకా చాలా మంది అందరం కూర్చొని ధర్నా చేసినాం. ఇప్పుడు పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు, అమరావతికి ఎవ్వరు కూడా వ్యతిరేకం కాదు. అమరావతి ఎక్స్టెంట్ ఎంత, అదే రకంగా అమరావతిలో ఏ ఫ్లాట్లు అయితే ఇస్తానన్నారో ఆ ఫ్లాట్లు ఈ రోజు కూడా డెవలప్ చేసి ప్రజలకి ఇప్పటికీ కూడా ఇవ్వలేకపోయారు. 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 1.5 సంవత్సరం 7 ఏళ్లలో కూడా సింగిల్ ఫ్లాట్ కూడా రైతుకి ఇవ్వలేదు. ఆ రైతు గుండె ఆగిపోయింది గౌరవ పెమ్మసాని గారి సమక్షంలో కూడా అంటూ పార్లమెంట్ లో మాట్లాడడం జరిగిందండి. దీని తర్వాత అతను కోట్ చేసింది ఏంటంటే చాలా ఆశ్చర్యం. 34,000 ఎకరాలు భూమి, 20 ఎకరాలు గవర్నమెంట్ భూమి, అంటే పంట రైతులది, ఇది మనం 20 ఎకరాలు, మొత్తం కలిపి 54,000 ఎకరాలు ఇప్పటి వరకు రాజధాని భూమి. బాగుంది, ఇంకా కూడా లక్షల పైచులుపు ఎకరాలు కావాలంటున్నారు. దీనికి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ కి సంబంధించో లేకపోతే ఢిల్లీకి సంబంధించో, ఒక బెంగాల్ పెద్ద నగరం కదా, దాని ఎక్స్టెంట్ ఎంత 54,000 ఎకరాలు, ఢిల్లీకి ఎంత 15,000 ఎకరాలు, 10,500 ఎకరాలు. సో రాజధానికి ఇంత భూమి చాలు. ఇంకా కూడా అంటే ఎట్లా, ఎంత అంటే ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, లేకపోతే రైతులకి ఫ్లాట్లు ఏ డేటు ఏ టైంలో ఇవ్వగలరు అంటే బాగుంది సార్. శాశ్వత రాజధాని బాగుంది, ఈ 54,000 ఎకరాల్లో బాగుంటది. ఇంకా పెంచే కొద్దీ ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులు ముందు డెవలప్ చేస్తారా, రేపు తీసుకోబోయే వాళ్ళవి డెవలప్ చేస్తారా? ఇవి ఎప్పటికీ చూస్తాం. ఇప్పటికే ఎన్ని కోట్లు సంపదను సృష్టించే అమరావతి మీద నుంచి మనం తెచ్చుకొని అకౌంట్ లో వేసుకోకుండా, అంటే అమరావతి సంపదను సృష్టిస్తుంది కదండి, స్వయంభూ కదా, దాని నుంచి తీసుకొని ఈ 20 నెలల్లో అకౌంట్ లో వేసుకొని ఉండాలి. వేసుకోకుండా అమరావతిని అడ్డం చెప్పుకొని అప్పు తెచ్చుకుంటే అమరావతినే మనం తాకట్టు పెట్టి అప్పు తెస్తున్నామా? అమరావతి సంపదను ఎందుకు సృష్టించలేదు? ఈ 20 నెలల్లో ఏమేమి సృష్టించింది? ఎన్ని కోట్లు అమరావతికి వచ్చినాయి? ఎన్ని కోట్లు అమరావతిని అడ్డం పెట్టుకొని మనం తెస్తున్నాం? ఇప్పటికే కోట్లు తెస్తున్నాం, ఇంకెన్ని కోట్లు కావాలి? ఇది ఏదో ప్రశ్నార్థకంగా ఉంది సార్. అందులోనూ అమరావతి అంటే ఒక పంచాయతీనా? అదేంటి క్యాపిటల్ అంటే ఒక మున్సిపాలిటీ ఉండాలి కదా, అంటే విజయవాడ గుంటూరు జంట నగరాల్లో ఉంటే బాగుంటుందేమో, అంటే పాపులేషన్ చూపించాలి కదా సార్. అమరావతి ఎక్స్టెన్షన్ ఎంత పాపులేషన్? 1 కోటి ఉందా? 80 లక్షలు ఉన్నారా? అరే విజయవాడ గుంటూరు కలిపితే కూడా 80 లక్షలు అవ్వదే. 1 కోటి పాపులేషన్ మనం చూపించగలమా? మరి ఇప్పుడు ఎంత చూపిస్తాం? 29 గ్రామాలు కలిపేసి రాజధాని చేసేస్తే మరి మున్సిపాలిటీలు ఎప్పుడు అవుతాయి? ఆ 29 గ్రామాల్లో మల్టీనేషనల్ హాస్పిటల్, పెద్ద పెద్ద వెంచర్లు. సార్ గతంలో జగన్ గారు మాట చెప్పినారు సార్, 30,000 ఎకరాలు తీసుకుంటున్నప్పుడు అసెంబ్లీలో అడ్డు చెప్పలేకపోయావా? నువ్వు కూర్చున్నావు కదా, ఎందుకు మాట్లాడలా అని ఇదే డిబేట్ లో మాట్లాడినా సార్. కానీ ఆయన తీసుకోమన్నాడు 30,000 ఎకరాలు, కానీ రైతుల నుంచి కాదట, గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకోమన్నాడట. ఆ ముక్క కట్ చేసి ఈ ముక్క ఫ్లో పెట్టి మా లాంటి వాళ్ళకి భజన చేపిస్తే మేమేం మాట్లాడతాం సార్? 30,000 ఎకరాలు అన్నావు కదా, అడ్డెందుకు చెప్పలా? అరే 30,000 ఎకరాలు అన్నానమ్మా, కానీ గవర్నమెంట్ భూమి అయితే, లేకపోతే రియల్ ఎస్టేట్ పెరిగి గారు ఆ రోజు మీరు నిజంగా వెళ్ళలేదా ఆ మాట? ఆయన ప్రభుత్వ భూమి అన్నారు అన్న మాట మీరు వెళ్ళలేదా అప్పుడు? వెళ్ళలేదు సార్. అరే మీరు ఒక మేకను తీసుకొని గాడిద 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 అంటే మా తిక్కలోళ్ళకి ఏం తెలుస్తుంది, మేమందరం గాడిదలే అనేసాం. ఇప్పుడు వింటే కరెక్ట్ గా చెప్పాడే. అతను చెప్పిన తర్వాత రియల్ ఎస్టేటే పెరుగుతుంది, కోట్లు వెళ్ళిపోయింది భూమి. అతను ఇదే కదా 2014 క్రితం అసెంబ్లీలో మాట్లాడింది. అరే ఈ ముక్క మిస్ అయిపోయామే. 2 కొండలు 7 కొండలు క్లారిటీ ఇచ్చారు చూడండి, మా నాయనే తెచ్చినాడు అని జీవో చూపించి ఆ మాదిరిగా చెప్పుకోవడంలో ఫెయిల్ అయిపోయారు సార్. లేకపోతే ఆ ఒక్క ముక్క ఎంత ఇంపార్టెంట్ అండి. 30,000 ఎకరాలు తీసుకోమన్నారంట. గవర్నమెంట్ భూమి అయితే, రైతుల నుంచి భూమి తీసుకుంటే ప్రభుత్వానికి పెనుభారం అవుతుందట, రియల్ ఎస్టేట్ పెరిగిపోయిందట. ఈ ముక్క 14 ముందు చెప్తే ఎక్కడ 24కి అమరావతి భూమి కోట్లు అయిపోయింది. ఇప్పుడు అంగుళం కూడా పెరగట్లా. అరే మీరు రాజధాని అన్నా పెరగట్లా, రాజధాని ఇంకా పెరిగిద్ది, భూములన్నా పెరగట్లా, ఇంకా కూడా వైజాగ్ రియల్ ఎస్టేట్ అంగుళం తగ్గల. అంటే ప్రజలకి నమ్మకం వచ్చిందా?
సో దయచేసి మీరు అన్న 54,000 ఎకరాలని రాజధానిగా కన్సిడర్ చేస్తారా? విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరిని ఒక క్లబ్ చేసి ఇది క్యాపిటల్ సిటీ, ఇప్పుడు 80 లక్షల పైన పాపులేషన్ ఉంది, 1 కోటి పాపులేషన్ వస్తుంది, ఇది మా రాజధాని, ఇది మా మున్సిపాలిటీలు అంటూ అన్ని కలిపి చేస్తారా? ఇంకా 1,00,000 పైచులకు అంటూ పంచాయతీలను చూపిస్తారో క్లారిటీ లేదు సార్. అంటే రజనీ గారు ఏంటి పార్లమెంట్ నుంచి పారిపోయిన వైసీపీ అని చెప్పి స్లోగన్స్ వస్తున్నాయి, అలాగే ఆయనకి రాజధానిలో ఉండే హక్కు లేదట ఇక జగన్మోహన్ రెడ్డి గారికి. సార్ వాళ్ళు మాట్లాడే మాటల సంగతి దేవుడికి కానీ 2014-19 నుంచి 7 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు. 2 సంవత్సరాల్లో తెలంగాణ భవన్ పూర్తయింది, 3 సంవత్సరాల్లో పార్లమెంట్ భవన్ అయింది. పర్మనెంట్ గా ఉండే సెక్రటేరియట్ భవన్ ఇంతవరకు 1000 కోట్లు చదరపు అడుగులు బుర్జ్ ఖలీఫాకి పెట్టే ఖర్చు పెడుతున్నారట. ఆశ్చర్యార్థకం సార్. వాళ్ళు పారిపోలేదు, వాళ్ళు ప్రశ్నలు అడిగారు. ఆ జనసేనకు సంబంధించిన బాలశౌరి గారు లేసి ఏం చెప్పారు తెలుసా? మాకు లక్షల మెజారిటీ వచ్చింది, అందుకే వాళ్ళు 11 ఉన్నారు, మాకు ఇంత మెజారిటీ వచ్చిందని. మీ మెజారిటీ ఎవరు అడిగినారు పార్లమెంటులో? అతను ఏదో అడిగినాడు. పార్లమెంట్ కి అసలు రాజధానికి ఎంత భూమి, ఎన్ని గ్రామాలు, ఎంత పంచాయతీ, ఎంత పాపులేషను, మీరు ఏదైతే ఫ్లాట్లు ఇచ్చారో అది రైతులకు ఇచ్చారా? సింగిల్ ఫ్లాట్ కూడా ఇవ్వలేదన్నారు. ఇచ్చాం సార్, 100 ఫ్లాట్లు ఇచ్చాం సార్. రాజధాని అంటే ఇంతమంది పాపులేషన్ ఉన్నారు సార్ అని ఆన్సర్ చెప్పాల్సింది పోయి మాకు అంత మెజారిటీ వచ్చింది, మేము ఇంతమంది ఉన్నాం, మీరు 11 మందే ఉన్నారు. అది ఎవరు అడిగినారయ్యా స్వామి? పార్లమెంట్ లో మనం ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలియదా? అవతల వాళ్ళు ఎంతమంది వచ్చినారు, మనం ఎంతమంది వచ్చారు తెలియదా? కూటమి గవర్నమెంటే కదా, దాంట్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా, వాళ్ళకి ఇది కాదు చెప్పాల్సింది. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే కూర్చోండి. నుంచొని పాపులేషన్ గురించి కాకుండా మన మెజారిటీ గురించి చెప్తే అరే ఏమనుకుంటున్నారు, ఏ ప్రశ్నకి ఏ ఆన్సర్స్ అందిస్తున్నారో కూడా సీనియర్లు అయినట్టు మీలాంటి వాళ్ళకి తెలియకపోతే ఆశ్చర్యార్థకం సార్. పారిపోవడాలు ఏమీ లేవు సార్. ప్రశ్నలు అడిగారు, ఆన్సర్లు మళ్ళీ వీరు చెప్పాల్సి ఉంటది, అది ప్రజలకు చెప్తారు. మేము ఇప్పుడు పార్లమెంట్ సభనంతా లైవ్ చూస్తుంటే వీళ్ళేం సమాధానం, వాళ్ళేం ప్రశ్నలు. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాం సార్, ఒక పంచాయతీనా రాజధాని? ఎంతమంది పాపులేషన్ సార్, ఎంత ఎక్స్టెన్షన్ సార్, లక్షల ఎకరాల రాజధానికి సార్. వెస్ట్ బెంగాల్కి ఎంత? ప్యానెల్లో కూర్చున్న వాళ్ళందరూ సీనియర్లు కదా సార్. మా ఉద్దేశం రాజధాని డెవలప్ చేయండి, కానీ 40,000 ఎకరాలు చాలు సార్. అంతకు మించి రైతుల్ని మోసం చేయకండి సార్. వాళ్ళు మళ్ళీ ఉద్యమించే ఓపికలు ఉండవేమో నాకు తెలిసి. ఈసారి ఇటేసారి టెంట్లు, రేపు అటేస్తారు టెంట్లు. ఇటు వాళ్ళది అయిపోయింది, ఇక అటు వాళ్ళు వేస్తారు టెంట్లు వేసుకుని కూర్చొని మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని. సో ప్రభుత్వాలు మారినా గజెట్ కదరదంట. గజెట్ అదే కాబట్టి అమరావతి ఇది మళ్ళీ 1,00,000 ఎకరాలు. మరి మా భూమిని ఎవడో డెవలప్ చేస్తారు జగన్ గారు అంటూ మళ్ళీ రేపు జగన్ గారు గెలిస్తే ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళు అడుగుతారేమో ఆ ప్రశ్నలు, నా ఉద్దేశం సార్. జగన్ గారు ఇంకా 29 30 సంవత్సరాలు ఉంటామంటున్నారు సార్. 30 సంవత్సరాలు ఉంటే ఉంటామన్న ధైర్యం ఉంటే గజెట్ చేయకండి సార్, గజెట్ చేయకండి. ఓపెన్ ఛాలెంజ్, మీరు గజెట్ చేయకండి, ఎవ్వరు రారు. కాదు కదిపే అవకాశం లేదు కదా, మీరు చేయకండి అబ్బా స్వామి. మీరు గజగజమనిపోయి పార్లమెంటు రాజ్యభవన్ ఇన్ని కదిలిస్తున్నారే ఎందుకు? మళ్ళీ వస్తే మారుస్తాడేమనగా? మళ్ళీ రాడు కదా, ఎందుకబ్బా ఈ గజెట్ కంగారు? మళ్ళీ వస్తాడనే భయంతో మీరు ముద్ర వేస్తున్నారని మీరే చెప్తున్నారు. మళ్ళీ రానివనని మీరే చెప్తున్నారు. మనం కలివిడిగా లేకపోతే వచ్చేస్తాడేమోనని మీరే చెప్తున్నారు. అరే అసెంబ్లీ మొత్తం జగన్ నామస్మరణే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, గజెట్ చేస్తున్నారంటేనే మళ్ళీ జగన్ వచ్చినా మీరు భయపడకండి అంటూ అమరావతి రాజధాని రైతులకి భరోసా ఇస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తున్నాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారని నా ఉద్దేశం సార్. ఓకే రైట్. బాలకోటి గారు, ఇదండి రజనీ గారిది ఛాలెంజ్ విసురుతున్నారు, గజగజలు ఆడుతున్నారట, ఎవరికి భయపడరట, జగన్ వస్తున్నారట. వర్మ గారు నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. వర్మ గారు, భారతావని గర్వించే విధంగా అమరావతికి ఈరోజు శుభదినం. అత్యున్నత పార్లమెంటు సాక్షిగా, అదే అత్యున్నత పార్లమెంటు సాక్షిగా వైసీపీ పార్టీకి దుర్దినం. ఒక ప్రధానమైన అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీగా దానిలో పాల్గొని ఏంటి ఆ ఫోటోలు అవి దగ్ధం చేసేది మీరేనా? ఆ విజువల్స్ చూడండి, అవి మీరేనా ఫోటోలు అవి దగ్ధం చేస్తున్నారు? వస్తా, సబ్జెక్ట్ దగ్గరికి వస్తా. రజనీ గారి లాగా మీరు ఆవేశపెడితే సార్. మీరేమడిగారు ఆమె గారిని పార్లమెంట్ లో గజెట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడమంటే? అంటే రాముడికి సీత అవుతుందంటే భార్య అని చెప్పకుండా రామాయణం చెప్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, నేను అమరావతి డెవలప్మెంట్ కోసం మేము దీక్షలు చేయాల. రజనీ గారు చేశారేమో నాకు తెలియదు, కానీ 3 రాజధానికి వ్యతిరేకంగా అమరావతి రాజధాని ఉండాలని దీక్షలు చేశాం. మా దీక్షల సారాంశం అది.
దానిని కూడా వక్రీకరించేస్తున్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ 1 కర్నూలు, విశాఖపట్నం, అమరావతి రాజధాని. ఇప్పుడు ప్లాన్ బి మీరే చెప్పారు కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మావిగాన్. ఏ మావిగానో, ఏ దీవో, ఏ బావ కళ్ళల్లో బామర్దో, ఈడెవడో ఈ పేరు అంటే ఇలా ఉంటుంది. మనం సబ్జెక్టు మాట్లాడుకుందాం, ఎందుకంటే అమ్మలాంటి అమరావతి గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్కు 51 నుంచి రాజధాని లేదు ఆంధ్రులకి. విడిపోయిన తర్వాత కర్నూలు పోయాం, కర్నూలు నుంచి హైదరాబాద్ పోయాం, హైదరాబాద్ నుంచి తిరిగి అమరావతి వచ్చాం. ఇప్పటికైనా సరే ఒక శాశ్వతమైన రాజధాని నిర్మించుకున్నాం. మహిళకి నుదుటిన బొట్టు అందం, నుదుటిన బొట్టు లేకపోతే ఆ ముఖానికి అందం ఉండదు. అలాగనే ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక నుదుటి బొట్టు, ఒక గుండెకాయ, ఒక తలకాయ, ఒక ఆర్థిక సంపద, ఒక వనరు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగల, ఆయన ఏదైనా మాట్లాడతాడు, దాన్ని విని మనం మాట్లాడకూడదు. ఈ రోజున అమరావతిలో ప్లాట్లు ఇవ్వలేదని ఎవరు చెప్పారు? 64,000 ప్లాట్లను, అంటే రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. అందరికీ ప్లాట్లు ఇచ్చారు. ఎక్కడ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, ఎక్కడ డబ్బులు దోచుకుంటున్నారు? ఏమండి, 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. విభజన చట్టం 10 ఏళ్ళుగా హైదరాబాద్ని రాజధాని చేసుకోండి, మీరు కొత్త రాజధాని కట్టుకోమంది. కొత్త రాజధాని కట్టుకున్నాం. ఆ విభజన చట్టం 10 ఏళ్ళు గడువు ముగిసింది కాబట్టి 2024 జూన్ 2వ తేదీన న్యూ క్యాపిటల్ అనే పదాన్ని తీసేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిగా గజెట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇది భయపడి కాదు. మీకు ఫెడరల్ వ్యవస్థ తెలుసా? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ వ్యవస్థలో ఏ కేంద్ర ప్రభుత్వం అయితే భౌగోళిక పరిస్థితుల ఆధారంగా విభజన చేసిందో ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలి. హైదరాబాదుని తెలంగాణ రాష్ట్రాన్ని కేటాయించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. కొత్త రాజధాని కట్టుకోమని చెప్పింది ఎవరు? ఆనాటి కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తుంది. ఆ చట్ట సవరణ నుంచి ఉండాలి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఇప్పటికైనా తీరు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతిలో ఉండే నైతిక అర్హత ఏముంది? మీరు చెప్పండి. నీకు అమరావతి ఇష్టం లేదు, అమరావతి నేల ఇష్టం లేదు, అమరావతి ప్రాంతం ఇష్టం లేదు, మరి అమరావతిలో ఎలా ఉంటావు? నాడేం చెప్పావు? అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఏడే ఉంటాను, ఏడే చెందుతానని మాట్లాడావు. వెరసి ఏమైంది? 3 రాజధానులు అన్నావు. ఇప్పుడేమంటున్నావు? అసలు గజెట్ నోటిఫికేషన్గా వ్యతిరేకంగా పారిపోయారు, వాకౌట్ చేశారు. వాకౌట్ చేస్తే అర్థం ఏంటి? అమరావతి ఇష్టం లేదని అర్థం. ఇందులో దాపరికం ఏముంది? స్పష్టంగా తన వైఖరి, తన బుద్ధిని ప్రకటించారు. కాబట్టి ఆ ప్రభుత్వం పట్ల, ఆ పార్టీ పట్ల, ఆ వైఖరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని భయపడి గజెట్ నోటిఫికేషన్ చేయడం వల్ల, అది విభజన చట్టంలో హక్కు. మాకు ఆంధ్రప్రదేశ్ హక్కు అది. ఆ హక్కుని మేము అడుగుతున్నాం, ఆ హక్కు ద్వారా చేయించుకుంటున్నాం. రేపు మీరు విభజన చట్టాన్ని మారుస్తారా? తీర్మానాలంటే చిత్తు కాగితాలు. అసలు రాజ్యాంగంలో రాజధాని లేదు అనే పదాలు ఉంటున్నాయి. మరి రాజ్యాంగంలో రాజధాని లేనప్పుడు 3 రాజధానులు ఉన్నాయా వర్మ గారు? రాజ్యాంగంలో 3 రాజధానులు ఉన్నాయా? మావిగాన్ ఉందా? పోనీ మచిలీపట్నం ఉందా? విజయవాడ ఉందా? గుంటూరు ఉందా? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అనే ముఖ్యమంత్రులకు మనం ఏం చెప్తామండి? ఆయనకి ఏంటంటే రాజధాని అంటే తెలియదు, రాజ్యాంగం తెలియదు, రాజకీయాలు తెలియదు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, చెల్లిని దగ్గరకు తీసుకోకోకుండా, తల్లిని దగ్గరకు తీసుకోకోకుండా, బాబాయికి న్యాయం చేయకోకుండా ఉన్న పరిపాలకులు ఏమంటారు చెప్పండి మీరు? అడిగిందా అని చెప్పండి. బాలకోటయ్య గారు డైవర్ట్ చేయొద్దండి. రజనీ గారిని చెప్పేది కాదు, మీరు ఎక్కడికెక్కడికి అడిగిందానికి చెప్పండి సమాధానం. అంతే, వేరే విషయాలు వేరే దాని మీద కూర్చుందాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు మీద కూర్చుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మాట్లాడుకుందాం. ముందు అడిగిందా అని చెప్పండి సార్ సమాధానం. నేను ఆపుతున్నాను కదా, ఎందుకు కాంట్రవర్సీ? వర్మ గారు నేను మాట చెప్తా వినండి. వర్మ గారు, వరువుల్ని కేజీల్లో కొలుస్తాం, ద్రవాలని లీటర్లో గెలుస్తాం, వేడిని ఫారెన్ హీట్స్ లో గెలుస్తాం. ఒక మనిషి మంచోడు, ఒక మనిషి చెడ్డోడు అని దీంతో గెలుస్తాం. ఏంట కొలబద్ద, ఏంట స్కేలు అంటే నడవడికతో గెలుస్తాం. ఆయన మంచి మాటల తీరుని బట్టి చేస్తాం, ఆయన నడవడికని బట్టి, ప్రవర్తనని బట్టి, బుద్ధిని బట్టి అంచనా వేస్తాం. ఇతను మంచివాడు, ఇతను మంచివాడు కాదు అని. రాజధాని మీద ప్లాన్ 1, ప్లాన్ బి ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంచనా అయ్యాలి? నేను చెప్తున్నాను, శ్రీకాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను,
శ్రీకాంత్ రెడ్డి గారు. నేను రెడ్డి గారు జ్వాలాపురం శ్రీకాంత్ నా పేరు అంతే. కులంతో పని లేదు, రెడ్డితో పని లేదు. ఈ రోజున మిథున్ రెడ్డి గారు ఉన్నారండి, వాకౌట్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు? ఎస్పీ పార్టీ మద్దతు పలికింది, ఏఎస్పీ పార్టీ మద్దతు పలికింది, జనసేన మద్దతు పలికింది, శివసేన మద్దతు పలికింది, భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది, తెలంగాణ ఎంపీ మద్దతు. అంటే ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఒకదారా? అంటే మాకు రాజ్యాంగం తెలియదా? ఈ రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 16 మంది ముఖ్యమంత్రులు బాలకోటి గారు, మీరెందుకు ఆయన ఫోటోలు దగ్ధం చేస్తున్నారు? మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. వాకౌట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి ఆయన రావద్దంటారేంటి? ఆయనకు ఉండే అర్హత లేదని ఎలా డిసైడ్ చేస్తున్నారు? డిసైడ్ చేసి నీకు అమరావతి ఇష్టం లేదని ఆయనే చెప్పాడు కదండి. నాకు ఆ ఊరు ఇష్టం లేదన్నప్పుడు ఆ ఊరు నువ్వు వెళ్తావు వర్మ గారు. మీరే ప్రకటించారు కదా, సుబాటుగా మీరే ఖాళీ చేసి వెళ్ళిపోండి. రాష్ట్రాన్ని ఉడికించమాకండి, విభేదాలు పెట్టమాకండి, ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టమాకండి. ఈ రోజున అమరావతిలో నేను ఇంకో మాట కూడా చెప్పాను వర్మ గారు, మీకు అమరావతిలో కార్యక్రమాల్లో లోపాలు జరుగుతుంటే ప్రశ్నించండి, ప్రతిపక్షంగా దమ్ముంటే ప్రశ్నించండి, సమాధానం చెప్పేది మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంతే తప్ప అసలు రాజధాని వద్దు, నాకు కొంపే వద్దు, ఇల్లే వద్దు, చెల్లే వద్దు, అమ్మే వద్దు, ఈ ధోరణి ఏంటంటున్నా? మీరు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయదలుచుకుంటే అమరావతిని మీకు సంతోషంగా దాని నుంచి మీరు గెజెట్ నోటిఫికేషన్ మద్దతు పలకాలి, అలా పలుకుతుంది అని అనుకున్నాం. నిన్న మొన్న కూడా సజ్జల గారు ఏం చెప్పారంటే అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పారు. ఎస్, ఆ మాట మీద నిలబడతారనుకున్నాం. ఈ రోజు ఏమంటున్నారంటే వాకౌట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే అమరావతి అంటే మాకు ఇష్టం లేదు. మరి ఏమి ఇష్టం అంటే ఎక్కడ కట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజధాని కడతారా? మీ రోజున గతంలో హైకోర్టు తీర్పిచ్చింది సార్, హైకోర్టు తీర్పిచ్చింది, సిఆర్డీఏ చట్టం పెట్టావు. ఇంకో మాట కూడా చెప్తున్నా, లాస్ట్ మాట, విజయవాడ గుంటూరు జంట నగరాలే అమరావతి. అది 29 గ్రామాలు కాదండి, 29 గ్రామాలు కాదు. విజయవాడ గుంటూరు జంట నగరాలు దాదాపు విజయవాడ 60 లక్షల జనాభా, గుంటూరు 70 లక్షల జనాభా, 1 కోటి మంది జనాభా. దాని యొక్క మధ్య ప్రాంతం అండి, అది మధ్య ప్రాంతం. ఒక నూతన రాజధాని కేంద్ర ప్రభుత్వం ఆనాడు కట్టుకోమంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాలతోనే కట్టుకుంది తప్ప ఏదో తీర్మానాలు కాదండి. బాలకోటి గారు మీతో పాటుగానే ఆవిడ ఉద్యమాలు చేశారంటున్నారు, మీతో పాటుగానే టెంట్లో కూర్చున్నాం అంటున్నారు, మీతో పాటుగానే ఆవిడ తిరిగామంటున్నారు. ఒక పంచాయతీని రాజధాని చేస్తారని ఆవిడ అంటుంటే మీరేమని 1,50,00,000 మంది ఉన్న మధ్య ప్రాంతం అంటున్నారు. ఏది పంచాయతీ అండి చెప్పండి? ఇప్పుడున్న రాజధాని ప్రాంతం పంచాయతీ ఏమండి? అది గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం. తాడికొండ నియోజకవర్గంలో 29 గ్రామాల పరిధిలో 34,000 ఎకరాలు తీసుకున్నారు. రెండో విడతగా కేవలం 16,666 ఎకరాల భూ సమీకరణకి పిలుపునిచ్చారు. అది ఇప్పటి వరకు తీసుకోలేదు. వీళ్ళు 1,00,000 ఎకరాలు అంటున్నారు, 2 లక్షల ఎకరాలు అంటున్నారు. ఇప్పటికి అమరావతిలో అభివృద్ధి కోసం తీసుకొచ్చిన డబ్బులే 47,000 కోట్లు. ఇది నేను చెప్పింది కూడా కాదు, పేర్ని నాని గారు చెప్పిన. వీళ్ళు చెప్పేది ఏంటి? 2 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు అని చెప్తున్నారు. ఈ రోజున వికేంద్రీకరణ చేయటం లేదా గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడుతున్నాం, 1,36,000 కోట్లు. అనకాపల్లిలో విద్యుత్ ఫ్యాక్టరీ పెడుతున్నాం. చర్చిద్దాం వీల్ వెర్షన్ కూడా తీసుకున్న తర్వాత చర్చిద్దాం. మళ్ళీ శ్రీకాంత్ గారు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతిలో ఉండే హక్కు లేదు చెప్పండి. అమరావతిని ద్వేషించేంత వరకు, అమరావతిని ద్వేషించి రాజధాని ద్వేషించేంత కాలం వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయటం కూడా సాధ్యపడదండి. చాలా మరణ శాసనం. ఆ పార్టీకి రానున్న కాలంలో అర్థమవుతుంది. రైట్, ఓకే. ఇదండి రానున్న కాలంలో మీకు అర్థమవుతుందట. 30 సంవత్సరాలు వాళ్ళే పాలన చేస్తారట. అసలు ఈయనకి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండే హక్కే లేదట. భయపడి మీరు పారిపోయారట పార్లమెంట్ నుంచి. డబల్ టీవీ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు అందరికీ శుభ సాయంకాలం. బాలకోటి గారు ఈరోజు ప్రెస్టేషన్లో ఉన్నారు. అంటే ఈ రాజధాని అంశం మీద ఒక 100 మందిని పిలిచకపోయి ఒక ఎజిటేషన్ చేయమని చెప్పారు అతనికి. కానీ అతనికి 10 మంది కూడా దొరకలే. బాలకోటయ్య గారు పక్కన 10 మంది పాపం పదవి పోయి ఆందోళనలో ఉన్నారు. బాలకోటయ్య గారు సార్ ఏం పర్వాలేదులే, మిమ్మల్ని ఎట్లా కంటిన్యూ చేస్తారులే, ఇబ్బంది పడద్దండి. మీకు ఇబ్బంది పడ 10 మంది పట్టుమని 10 మంది లేరు మీకు పక్కన, పట్టుమని 10 మంది లేరు. రైతుల ఆందోళన ఎందుకు సార్? ఇవంతా ఎవరి కళ్ళు తుడచాలని తెలుసు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ. మీరు చేసే తడిగొద్దుతో రైతులను గొంతుకొస్తున్నారు, ఆ విషయం తెలుసు. 10 మంది లేరు పట్టుమని వరకు మీరు మాట్లాడితే ఎట్లా? మీరు మీతో పాటు 9 మందే, 10 మంది 10వ వాడు కూడా లేడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బాలకోటయ్య గారికి 100 మందిని పిలిచిపోమన్నారు. చేత కాలే, రైతులు రాలే. ఆగండి చేత ఉండండి, ఆగండి బాలకోటయ్య గారు.
చేత కాలే రైతులు రాలే మీకు కాదు. బాలకోటయ్య గారు ఎవరు చెప్పడానికి? అమరావతిలో ఉండడానికి రాష్ట్ర ప్రజల హక్కు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సుపరిపాలన ప్రజలకు అందజేశాడు. 2 ఏళ్ళు కోవిడ్ లో ఉండి కూడా. వీళ్ళు ఈ రోజు బిల్లు పెడుతున్నారు. గతంలో మీరు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేశారు? ఓటుకు నోటు కేసు కింద పరిగెత్తొచ్చారు. 10 ఏళ్ళు ఉండవలసినప్పటికీ మనము రాష్ట్ర రాజధాని అక్కడ ఉండి ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సినప్పటికీ కూడా ఓటుకు నోటు కేసులో పరిగెత్తొచ్చారు. మీరు మాట్లాడితే ఎట్లా సార్? మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ 2.5 సంవత్సరము, ఈ 2.5 సంవత్సరంలో ఎందుకు హుటాహుటిన బిల్లు పెట్టవలసి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు వస్తాడు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి రాక మీరు వస్తారనుకుంటున్నారా? పోయినసారి మీరు అమరావతి ఇస్తాం, అమరావతి తెస్తామన్నా కూడా మంగళగిరి చుట్టుపక్కనే ఓడిపోయారు. 23 రాలే మీకు పట్టమనే. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. మీరు మాట్లాడితే ఎట్లా? అదొకటి. వీళ్ళు అమరావతిని నిన్న అసెంబ్లీలో జరిగింది కానీ పార్లమెంట్లో జరిగింది కానీ ఒక భ్రమరావతి నాటకం, డ్రామా, హై డ్రామా. ఎవరిని హై డ్రామా చేసి ఎవరిని మోసం చేయాలా? రైతులను మోసం చేయాలా? రైతులకు ఇస్తామన్నారు. ఎక్కడన్నా ఊరికే కంప్యూటర్లో చూపిస్తున్నారు తప్ప రైతులకు వారి ప్లాట్ అందజేసిన దాఖలా ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. సూటికి చెప్పండి, ఇంకా వేరే ప్రశ్న లేదు. ఈరోజు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక హై డ్రామా చేశారు రైతులను మోసం చేయడానికి. ఒక్క ప్లాట్ ఇచ్చారా? రైతులకు మనకు ఎంత అవసరాలు ఉంటాయి, వారికి కావాల్సిండేది మీకు హ్యాండ్ ఓవర్ చేశారు భూములు. దాదాపు ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక ఉద్యోగం చేసుకోవాలన్నా, హై చదువులకు పంపించాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా డబ్బు కావాలి. డబ్బు కావాలంటే భూమి తనఖా పెట్టాలి. తనఖా పెట్టేదానికి కూడా భూమి వాళ్ళకి ఎక్కడనే తెలీదో. మీరు ఇన్ని మాట్లాడతారే, రైతులకి ఏమైనా చేశారా మీరు? మీకు రైతుల అభ్యున్నతి ముఖ్యం కాదు. ఇంకొకటి వీళ్ళు చెప్పడానికి ఒకటే సూటి ప్రశ్న. దాదాపు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకు తాత్కాలిక రాజధాని అన్ని నిర్మించారు. అప్పటికి 2000 3000 స్క్వేర్ ఫీట్ ఉంది. దాన్ని 8000 చేశారు. దాచుకున్నారో దోచుకున్నారో మాకు తెలియదు. 8000 చేశారు. ఈ రోజు మన మేడం గారు చెప్పినట్ల బుర్జువాలో కానీ, ఢిల్లీలో కానీ, చెన్నైలో కానీ 4,500 స్క్వేర్ ఫీట్ ఉంది. 14,000 ఎవరో ఒక బకరా దొరికాడు వీళ్ళకి. 14,000 స్క్వేర్ ఫీట్ దొరికి అతనితో పని చేయించాలని చెప్పి దీన్నే అతను ఊరికే చేయడు కదా పని. అసెంబ్లీలో పెట్టి ఒక డ్రామా అంటే ఒక దీన్ని చట్టబద్ధత. ఏందండి చట్టబద్ధత? మన రాజ్యాంగాన్నే 10 సార్లు మార్చారు ఇప్పటికీ. ఇదేమొచ్చింది చట్టబద్ధత? ఈ రోజు కాకపోయినా రేపు వేరే ప్రభుత్వం కేంద్రంలో వచ్చినా రాష్ట్రంలో వచ్చినా రాజధాని పర్మనెంట్ కాదా? ఇప్పుడు అమరావతి రాజధాని పర్మనెంట్ కు ఎప్పుడు మేము వ్యతిరేకం కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు పార్లమెంటులో మిథున్ రెడ్డి గారు కూడా చెప్పారు. మీరు రైతుల పట్ల మీరు చూపిస్తూ మీకు చిత్తశుద్ధి లేదు, వారికి అన్యాయం చేస్తున్నారు అనే దాని మీద మాత్రమే మనం రైతులకు మాట్లాడుకుంటున్నాం. రైతుల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీకి ఉందా అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రశ్న. 2019 నుంచి 24 వరకు అదే రైతులు రోడ్లు పడి 100 కిలోమీటర్లు పాదయాత్రలు చేసుకుని సంవత్సరాల తరబడి రికార్డు స్థాయిలో ఉద్యమాలు చేసి తిండి తినక ఎండకి ఎండి వానికి బూట్లతో తన్నించుకుండి కేసులు పెట్టించుకుంటే అప్పుడు రైతుల గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం ఏంటని కదా వాళ్ళు మాట్లాడేది. ఒకటి చెప్తాను, రైతుల పట్ల చిత్తశుద్ధి మన చంద్రబాబు నాయుడు గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది. ఎందుకంటే వీళ్ళు ఈరోజు చూసాం ఒక పక్క బిల్లు పెడుతూ ఒక పక్క పార్లమెంట్లో పెట్టి పట్టుమని 100 మంది రైతులు కూడా లేని అజిటేషన్ ఈయన 9 మందితో చేశాడండి. అక్కడ చాలు రైతులకి. ఇదే జరిగితే నేను ఇంకొక విషయం చెప్తా. ఇప్పటికీ రాష్ట్రంలో మన భారతదేశంలో పైకి చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం. ఇప్పటికీ ఈ అమరావతి వచ్చింది అనుకోండి, పొరపాటున రాష్ట్రంలో కాదు వరల్డ్ లో రిచెస్ట్ సీఎం అవుతాడు చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోవాలా? ఉన్నాయి ఆధారాలు. ఇప్పుడు ఆధారాలు కాదు, ఉంది కదండి రాష్ట్రంలో. మన దేశంలో రిచెస్ట్ సీఎం అని ఇచ్చారు కదా. ఎవరు ఇచ్చారు? మన మామూలుగా అందరూ కూడా పత్రికల్లో గానీ దేంట్లో గానీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అమరావతి జరిగిందంటే ఈ 14,000 స్క్వేర్ ఫీట్ తో లెక్కేసుకుంటే వరల్డ్ లోనే #1 సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారు. వీరు దీనికోసము ఇంత చేస్తున్నారు తప్ప రైతుల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇంతవరకు నీళ్లు తోడడానికే డబ్బు ఖర్చు పెట్టారండి, కోట్లు. నీళ్లు తోడడానికి కోట్లు ఖర్చు పెట్టారు. మరి వీరు మాట్లాడితే ఎట్లా? అక్కడ అమరావతి ఉపయోగపడుతుందా లేదా అన్నది పక్కకు పిలుచుకొని వస్తే నీళ్లు తోడడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో వీళ్ళు చెప్పండి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మీరు రైతుల పట్ల చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకం. మేము రైతులకు వెంటనే వారి యొక్క ప్లాట్లు కానీ వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నది మా నినాదం.
మా నాయకులు కానీ వైసీపీ క్యాడర్ కానీ మొత్తం రైతుల పక్షాన నిలబడి మేము పోరాడతామనేది మీకు తెలియజేస్తున్నాం. రైట్. కృష్ణాంజనేయులు గారు ఇదండి, ఓ పక్క కన్నా రజనీ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, గజగజ వణిగిపోతున్నారు జగన్ గారు వచ్చేస్తున్నారని, మరొక వైపు రైతుల కోసం మేము పోరాటం సాగిస్తాము, ఎంత దూరం అన్నా వెళ్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఉండే హక్కే లేదని చెప్పి బాలకోటి గారు నినాదాలు చేస్తున్నారు, ఆ ఫోటోలు అవి కూడా దగ్ధాలు చేస్తున్నారు. అసలు ఏంటి మళ్ళీ రాజధానిలో ఈ కలకలం, ఈ రచ్చ అని? వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరు కూడా నమస్కారము. రజనీ గారు నాకు మంచి మిత్రులు. ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మరి ఎప్పుడైనా సరే చాలా అవకాశాలు వస్తున్నాయి ఆవిడ మాట్లాడటం కోసం. ఎందుకంటే ఒక అడ్వకేట్ గా ఉన్నారు, జనసేన నుంచి దూరంగా వచ్చారు, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు, కాబట్టి ఆవిడకి చాలా అవకాశాలు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు కనీసంగా ఒక సమాచారాన్ని తెలుసుకొని మాట్లాడితే ఆవిడకి అథెంటిసిటీ కొంచెం పెరుగుతుంది, గౌరవం పెరిగేదానికి అవకాశం. అది ఆవిడ విచక్షణకు సంబంధించినటువంటి అంశము. ఆవిడ ఏం చెప్పారు అనేటువంటి దాని మీద నిజమని ప్రజలు నమ్మేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను పాఠకుల కోసం ఒక విషయాన్ని చెప్పగలను. ఆవిడ అంటున్నారు కదా పంచాయతీలో అలాగా ఇది ఎట్లా రాజధాని అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. ఈ రోజున పార్లమెంట్ లో, లోక్సభలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరణ చేయటానికి లోక్సభలో ఆమోదం తెలియజేసినప్పుడు రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సెక్షన్ 5 క్లాజ్ 2 అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాదు 10 ఏళ్ల పాటు ఉంటుందన్న దగ్గర ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి దాన్ని ఆ విభజన చట్టంలో సవరించి దాన్ని చేర్చారు. రెండో ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలుసా అంటే ఆ అమరావతి ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని చర్చారు. ఆ అమరావతి ఎక్కడుంది అని అంటే ఆ అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఉంది అనేటువంటి విషయాన్ని చేర్చటం జరిగింది. సిఆర్డిఏ అంటే ఏమిటి అని అంటే సింపుల్ గా చెప్తాను, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా తాడిగడప, కొండపల్లి, నూజువీడు, గుడివాడ, తెనాలి, కొన్నూరు, సత్తనపల్లి, నందిగామ, జగ్గయ్యపేట 9 మున్సిపాలిటీలు, అదేవిధంగా ఒక నగర పంచాయతీ ఉయ్యూరు, అదేవిధంగా మొత్తము 58 మండలాలండి. దాంట్లో 33 మండలాలు పూర్తిగా, 25 మండలాలు పాక్షికంగా. ఈ 58 మండలాలలో 1006 గ్రామ పంచాయతీలు, దీంట్లో 953 రెవెన్యూ గ్రామం. ఇదండి అమరావతి అనేటువంటి దానికి డెఫినేషన్ ఆల్రెడీ రికార్డుల్లో పార్లమెంటు సాక్షిగా అవుతాడు. అంతేగాని ఊరికి ఒక పంచాయతీ అదేముందండి ఇదేముందండి అది ఇది ఇట్లాంటివి మనం మాట్లాడకూడదని నా అభిప్రాయం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అడిగాడు. ఏం జగన్మోహన్ రెడ్డి అడిగాడు? మాకు మచిలీపట్నం నుంచి, విజయవాడ నుంచి గుంటూరు వరకు ఆయన అదనంగా చేర్చింది ఏంటి అని అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు, మాదిగన్ అని ఈ పేరు పెట్టండి, ఈ మూడింటిని పెట్టి రాజధాని చేయండి అని చెప్పేసి అడిగాడు. నేను జగన్మోహన్ రెడ్డిని అడిగేది ఏంటి అని అంటే, అయ్యా మరి ఇప్పుడు మీరు ఆ రోజున రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే అమరావతి కాదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో అమరావతి, రాయలసీమలో కర్నూలు, ఇట్లా మరి అప్పుడు ఆ రోజున అభివృద్ధి చెందాలంటే రాజధాని అంటే మరి 3 రాజధానులు 3 ప్రాంతాల్లోని అభివృద్ధి వికేంద్రీకరణ కాస్త పరిపాలనా వికేంద్రీకరణ చేసినటువంటి ఆ మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది అయిపోయిందా? ఇక 3 రాజధానులు అయిపోయి ఈ 3 పట్టణాలు కావాలని అడుగుతున్నావా? ఒక క్లారిటీ కనీసంగా శ్రీకాంత్ గారు ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చెప్పొచ్చు, అభ్యంతరం లేదు. ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ గారు ఈ డిబేట్ లో కూడా చెప్తారు, ఏముందండి మార్చేస్తారండి, జగన్మోహన్ రెడ్డి వస్తే మార్చేస్తారండి అని రజనీ గారు కూడా చెప్పారు. ఎవరైనా చాలా మంది చెప్తున్నారు మార్చేస్తారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు వచ్చే మార్చేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి మార్చడానికి ప్రయత్నం చేశాడు ఆల్రెడీ 2019 ఎన్నికలకు ముందేమో ఇక్కడే ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పి 2019 డిసెంబర్ లో అసెంబ్లీలో మేము దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులు ఉంటాయి అని మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేసి బొక్కబొరల పడ్డాడు. ఆల్రెడీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 3 రాజధానులని 3 ముక్కలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే హైకోర్టు మొట్టికాయలేసి చెంపదెప్పలేసింది. సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు కూడా 2 చెంపలు వాయిస్తే ఏం చెప్పి నువ్వు వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళాయా?
నువ్వు పార్లమెంట్కి వెళ్ళి ఏదైనా ఉంటే నువ్వు చట్టాన్ని సవరణ చేసుకోపో అని చెప్పింది ఆ రోజున. మరి ఆ రోజున 22 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేశాడు ఆ రోజున? ఇప్పుడెప్పుడో వచ్చే చేస్తాను నేను లెగిస్తే మంచిది కాదని ఎవరు చెప్తారు కదా, అలాంటిది ఏంటిది అవసరం ఏముందంటారు? ఆల్రెడీ వచ్చాడు, ఏం చేయలేక మూల కూర్చున్నాడు, 11 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ గారు పదే చెప్తా ఉంటాడు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడే చెయ్యాలండి. ఇప్పుడు కాకపోతే మీరు 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మాత్రమే మనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినవన్నీ కరెక్ట్ అని కాదు, మేము మాట్లాడలేదు. ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అదే విధంగా మిథున్ రెడ్డి కూడా మాట్లాడారు పార్లమెంట్ లో. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ విషయంలో ఖచ్చితంగా రైతుల గురించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రజలు త్యాగం చేశారు. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఇచ్చినటువంటి వాళ్ళు గొప్ప త్యాగమూర్తులు రైతులు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, మిథున్ రెడ్డి మాట్లాడినా, అందరూ మాట్లాడినా కూడా ఇప్పుడు బాలకోట గారు ఏం చెప్తున్నారు? వాళ్ళకి అలాట్మెంట్ జరిగింది, రిజిస్ట్రేషన్ జరిగింది. అది కాకుండా డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇవ్వాలి అని కోరుకోవాలి ఖచ్చితంగా. ఎంత తొందరగా ఇస్తే మంచిది అనేటువంటిది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగాలి, అందరూ అడగాలి, తప్పేం లేదు. కానీ అది మీరు ఇప్పుడు ఏదైతే ఒక ప్రకటన ప్రభుత్వము స్పష్టమైనటువంటి ప్రకటన, విధానపరమైనటువంటి ప్రకటన చేసింది, అమరావతికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఏ రోజున ఈ మొత్తము టవర్స్ 4 టవర్లు జిఐడి టవర్స్ ఎప్పుడు పూర్తి చేయబోతున్నాం, అదే విధంగా మొత్తము ఇది సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి ఏంటి, హైకోర్టు ఏంటి, సెక్రటరేట్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి భవనాలు ఎప్పుడు పూర్తి అవబోతున్నాయి, రైతులకు సంబంధించి పూర్తిగా డెవలప్ చేసినటువంటి లేఅవుట్ని ఎప్పుడు ఇవ్వబోతున్నామని డేట్లతో సహా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా 2027 నుంచి 2028 లోపల డేట్లు కూడా ఇచ్చారు, విత్ డేట్స్. కావాలంటే అవి కూడా చెప్తాను, నేను పదే మళ్ళీ ఆడితోలికి వెళ్ళను. అలాంటప్పుడు మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? మాస్టర్ ప్లాన్ మార్చేసి ఇప్పుడు మళ్ళీ అదనంగా తీసుకుంటాడు. అసలు ఏమన్నా బుర్ర ఉన్నటువంటి మాటేనా ఇది? ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు తీసుకునేటువంటి అదనంగా అక్కడ రైల్వే స్టేషన్ కానివ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇలాగా అదనపు డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాల మీద తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, నేను ఈ మాటని నేను ఒక రాజకీయ పార్టీ కాదు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ అయితే విసరట్లేదు, కానీ సూచన చేస్తున్నా. అది శ్రీకాంత్ గారైనా, మిథున్ రెడ్డి అయినా, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అయినా సరే, వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడాల్సిందే. రైతులకు మేలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు అని అనుకున్నప్పుడు వాళ్ళతో పాటుగా రజనీ గారిని కూడా ఇప్పుడు నుంచి ఈ గంట నుంచి మీ ఇష్టం వచ్చినప్పుడు ఈ అమరావతి ప్రాంతానికి వెళ్ళి రైతుల తరపున, మీ తరపున మేము మాట్లాడుతున్నాం, పోట్లాడుతున్నాం, మీ హక్కుల కోసం మాట్లాడే వాళ్ళం మేము అనిగిన వెళ్ళి వీళ్ళు తన్నులు వినకుండా రమ్మని చెప్పండి. నేను ఎందుకు మాట్లాడానంటే ఈ పదం వాడానంటే, వీళ్ళు 5 ఏళ్ళు ఈ ఒక తల్లి మహిళని కొద్ది కడుపు మీద పూటకాళ్ళతో తన్ని జుట్టుకొని ఇచ్చినటువంటి క్రూరులండి వీళ్ళు. అలాంటి వాళ్ళు ఈ రోజున రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తుంటే ఎవరంటే వీళ్ళని నమ్మేది నాకు అర్థం కాదు. నిజంగా రైతుల సమస్యల మీద పోరాడేటువంటి పరిస్థితి ఉంటే మీరు వారం రోజుల టైంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తాడేపల్లిలోనే ఉన్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. నిజంగాగైనా మీరు రైతుల తరపున పోరాడేటువంటి పరిస్థితి ఉంటే వెళ్ళండి, రైతుల మధ్యకి వెళ్ళండి, మీ తరపున మేము పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటాం అని వెళ్ళమనండి. ధైర్యం ఉంటే వెళ్ళమనండి. ఎందుకు ఈ మాట చెప్తారు? శ్రీకాంత్ గారు ఎక్కడ ఉంటాడు? చిత్తూరులోనే ఎక్కడ ఉంటాడు, కడపలో నాకు తెలియదు. పాపం ఆయన అక్కడ నుంచి రాలేడు. జగన్మోహన్ రెడ్డి ఏడే ఉన్నాడు, రజనీ గారు గుంటూరులో ఉంటారు. వెళ్ళమనండి. వెళ్ళి వీళ్ళకైనా ఈ అంశాల మీద వీళ్ళేదో పార్లమెంట్ లో మాట్లాడారు కదా, పార్లమెంట్ లో పారిపోలేదని రజనీ గారు చెప్తున్నారు. నేను రజనీ గారి గురించి కాదు, రజనీ గారిని టార్గెట్ చేసేటువంటి అంశం కాదు, ఖచ్చితంగా పారిపోయారు. ఎందుకు అనంటే మీరు అమరావతికి సంబంధించి ఈ రోజున చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు అపోజ్ చేయటమో సపోర్ట్ చేయటమో ఏదో చేయాలి. అసెంబ్లీకి అయితే రాలా, పార్లమెంట్కి పోయారు, వచ్చినప్పుడు ఏదో ఒక మీరు నెగిటివ్ కొట్టేయండి.
లేకపోతే పాజిటివ్ ఓట్ అని మీ ఇష్టం వచ్చింది ఏంటి? ఏదో మాట్లాడేసి మీరు వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడేశారంట, ప్రశ్నలు వేశారంట, ఈ Okay. ప్రశ్న సమాధానాలు వచ్చినాయి మాత్రం అవి వాళ్ళు వినరట. Right, okay, వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల గాని లేక ఆంధ్రప్రదేశ్ పట్ల గాని ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 5.5 కోట్ల మంది ప్రజల యొక్క గుండె చప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విలువ లేదు. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉండాలి. ఇప్పుడు రజనీ గారు కోరుకున్న 30 ఏళ్ళు ఉండమానండి, 30 ఏళ్ళు వాళ్ళే ఉంటారు కదా అంటే వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా ఎవరికి మాకేం సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది మా రాష్ట్రం, మాకు రాజధాని కావాలి, మీకు ఆల్రెడీ ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని ప్రజలు కోరుకుంటారు. మీ రాజకీయ పరమైన అంశాలతో మాకు పని లేదు. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైనటువంటి తప్పుల మీద తప్పులు చేస్తూ ఈ రోజున మరింత పతనంగా పతనం దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఇదండి రజనీ గారు, మీరు ఒక సవాల్ విసిరారు. ఆయన అయితే సవాల్ విసరలేదు కానీ ఒక ఛాలెంజ్ అన్నట్లుగానే మాట్లాడతారు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రాజధాని రైతుల దగ్గరికి అటు వెళ్ళి మీకు మేము అండగా ఉంటాం అని మీరు మాట్లాడితే తన్నులు తినకుండా కానీ ఎవరన్నా వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఈ రకంగా మాట్లాడేవాళ్ళు కానీ అని చెప్పి ఆయన బహిరంగంగానే మాట్లాడే పరిస్థితి. మరి ఏంటి మీరు వాటి కోసం పోరాడతాం అంటున్నారు, పోరాటం కంటిన్యూ అవుతుందా? సార్ 2014 క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏదైతే రైతుల భూములు తీసుకుంటే రియల్ ఎస్టేట్ ని పెంచిన వాళ్ళం అవుతాం అనే పదం, అదే ఇప్పుడు జరిగింది. అదే ప్రభుత్వ భూమిని తీసుకుంటే తప్ప రాజధాని డెవలప్ చేయడం చాలా కష్ట సాధ్యం అవుతుంది, చాలా డబ్బుతో కూడుకుని అవుతుంది, అది చెయ్యలేము అని కూడా 2014 క్రితం చెప్పినారండి. ఇందాక కృష్ణాంజనేయులు గారు అడుగుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఒకడు గొర్రెని కోసేయడానికి తీసుకొని వెళ్ళిపోతుంటే వాడు అటుగా వెళ్ళి సిగరెట్ కాలుస్తుంటే నేను దాన్ని ఇప్పేస్తుంటే అది పొట్టేలు కొమ్ములతో నన్నే గీరేసి మళ్ళీ వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. అరే వాళ్ళు వెళ్ళి సిగరెట్ కాల్చుకున్నాడు, దీన్ని ఇప్పేసి నువ్వు పారిపో అంటే అది నేను శత్రువు అనుకొని ఆ పొట్టేలు గీరేస్తే నాకు ఒంటి నిండా రక్తం వచ్చేస్తే మా ఇంట్లో వాళ్ళు కారు దిగి తిట్టారు. అరే నువ్వు దాన్ని కాపాడేది ఏంటంటే వాడు చంపేస్తున్నాడు, 2 నిమిషాలు చంపేస్తాడు వాడు అంటే దానికి తెలియట్లే. నేను శత్రువు అనుకుంటుంది ఆ పొట్టేల్ని నరకడానికి వచ్చిన వాడిని మిత్రుడు అనుకుంటుంది, గొర్రె కసాయి వాడినే నమ్మిద్ది. సో ఇక్కడ రైతుల్ని తప్పన్న సార్, రైతులకి ఉండేటటువంటి కనీస అర్హతలు ఏంటంటే ఈ రోజు మా భూమి మీదనే మమ్మల్ని డెవలప్ చేయండి, తర్వాత ఇంకొకటి తీసుకోండి. రైతులందరూ గొర్రెలు. వినండి కృష్ణాంజనేయులు గారు తర్వాత ఈ పాప మనందరికీ కొడుతుంది, ఇది మీకు తెలియట్లా. 54,000 ఎకరాలు డెవలప్ చేసి మన రాజధాని కాపాడుకుందాం, ధర్నాలో కూర్చున్న ప్రతి రైతుని ఎదగనిద్దాం, ప్రతి రైతుని డెవలప్ అవనిద్దాం. అంతకు మించి ఎక్కువ భూమి తీసుకోవాల్సిన అవసరం లేదు. బెంగాల్ మీకు తెలీదా బెంగాల్ కి క్యాపిటల్ కి సంబంధించి ఎంత రాజధాని ఉందండి? 51,000 కదా. ఢిల్లీ పాపులేషన్ కి సంబంధించి ఎంత రాజధాని? 10,500 ఎకరాలే కదా. 10,500 ఎకరాలు, 51,000 ఎకరాలు. మరి రాజధానికి 54,000 ఎకరాలు. ఇంకా కావాలి. అరే ఇదంతా తీసుకుంటాం, ఎప్పుడు డెవలప్ చేస్తాం? అరే టెండర్లు వేయడానికి ఒక్క రాట్లేదు స్వామి, టెండర్లు వేయడానికి ఐపీ పెట్టేసి వెళ్ళిపోవచ్చు వాడు. కానీ రైతులు మాత్రం ఇంకా భూమి ఇచ్చేయండి, మనం ఇంకా ఎదిగిపోతాం. ఎప్పుడు మీరు చూస్తారా, నేను చూస్తానా, నా బిడ్డలు చూస్తారా? ఎవరు చూస్తారు సార్? ఇది ప్రతి ఒక్కడి నైతిక బాధ్యత. అందరికీ రాజధాని కావాలి సార్. అమరావతినే ఉద్ధరిద్దాం. టెంట్ లో కూర్చున్న ఆడబిడ్డలు నాకు గుర్తున్నారు. వాళ్ళ భూములు ఇంతవరకు డెవలప్ అవ్వాలి. ఇచ్చారు ఫ్లాట్ ఏమో కాగితాలు ఇచ్చారు, చేతికి ఇచ్చారు. ఆ ఫ్లాట్ పక్కన చెరువు ఉందట, ఆ ఫ్లాట్ పక్కన సింగపూర్ కావాలట. సింగపూర్ ఫ్లాట్ పక్కన ఫ్లాట్ ఇవ్వలేదని ఒక రైతు గుండె ఆగిపోతే దాని బాధ మనకు తెలియదు సార్. ఈ రాజకీయ రంగులు, ఈ రాజకీయ ముసుగులు మొత్తం పక్కన పెడితే మన రాజధాని సువర్ణంగా కట్టుకుందాం. కానీ ఎంత భూమిలో కట్టుకుందాం, ఎంత పాపులేషన్ తో కట్టుకుందాం? రైల్వే స్టేషన్, ఎంత రైల్వే స్టేషన్ స్వామి? ఔరాకు మించిన రైల్వే స్టేషన్. ఎంత పాపులేషన్ కి రైల్వే స్టేషన్ వచ్చిందో తెలుసా? చిన్న ఊళ్ళలో రైల్వే స్టేషన్ ఎందుకు పెట్టరో తెలుసా? అరే రైల్వే స్టేషన్ కావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. అరే గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఇంతకు నుంచి డైరెక్ట్ గా ఒక ఫ్లైట్ దిగదే, అమెరికా నుంచి ఒక ఫ్లైట్ దిగుతుందా? అరే ఎంత పాపులేషన్ విజయవాడ, ఎంత డెవలప్డ్ ఏరియా దిగుతుందా? వైజాగ్ దిగుతుందా? ఫ్యూచర్ ప్లాన్ చేయడం తప్ప కాదండి, ఇలా ఉండాలి అనుకోవడం లేకపోతే ఇలా చేస్తే మంచిది అనుకోవడం తప్ప. సార్ నేను కూడా రాజధానికి అందరం సమ్మతమే సార్. 54,000 ఎకరాలు చాలు. సార్ చెప్పినట్టుగా దాంట్లో విభజన చట్టంలో విజయవాడ కలిపినా, గుంటూరు కలిపినా, తెనాలి కలిపినా, ఇంకెంత కలిపినా పాపులేషన్ పెరుగుతుంది సార్. కానీ పోర్ట్ ఉండే ఏరియా, సముద్ర తీరంగా ఉండే రాజధాని ఆర్థికంగా బాగా ఎదుగుతుంది సార్. ఆర్థికంగా చెన్నై ఎదిగినా, కేరళ ఎదిగినా, ఇంకొకటి ఎదిగినా అన్ని పోర్ట్ ఏరియాస్. బాలకోటి గారు ఏదో మాట్లాడుతున్నారు, ఏంటి చెప్పండి బాలకోటి గారు. వరం గారు, నేను విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో నా సోషల్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయం
88లో రామారావు గారు ఇక్కడ బస్ స్టాండ్ కట్టాడు. దీనికి తీసుకున్నది 28 ఎకరాలండి. ఒక బస్ స్టాండ్ కట్టడానికి 28 ఎకరాలని ఎందుకు అని చెప్పేసి ఆ రోజున నానా యాగి చేశారండి. 4 బస్సులు ఆగటానికి 28 ఎకరాలు కావాలని. ఈ రోజున ఇక్కడ దాదాపు 20 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి సార్. కొన్ని లక్షల మందికి బతుకుదిరువు అయిపోయింది. ఏషియన్లో రెండవ అతిపెద్ద బస్ స్టాండ్గా నెలకొల్లిందండి. నేనేమంటే వర్మ గారు, కొంతమంది మోకాళ్ళ వరకే చూస్తారు, మోకాలు చూసి మాట్లాడతారు. కొంతమంది ముందు చూపు చూసి మాట్లాడతారు. వెనకట ఒకడు వాడెత్తింది వాడే దీవించుకున్నాం. వైసీపీ పార్టీ రైతుల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించటం. ముఖ్యంగా అమరావతి రైతుల గురించి మాట్లాడటం అంటే మరీ దెయ్యాలు, కురివి దెయ్యాలలాగా మాట్లాడటం. నేను నీళ్ళలో మునిగిపోయిన కట్టడాలు చూడండి సార్, ఆ నీళ్ళలో మునిగిపోయిన కట్టడాలు చూడండి సార్, చుట్టుపక్కల ఉండే భవంతుల పక్కన ఉండే పిచ్చి చెట్లు చూడండి సార్, పిచ్చి చెట్లు చూడండి. అది గ్రీనరీ కాదు, అది గ్రీనరీ కాదు. వర్మ గారు, రజనీ నేను ఎప్పుడు నీతో మాట్లాడాలా? అవును, నేను రజనీ నీతో ఎప్పుడు మాట్లాడాలా? నేను చెప్తున్నా విను. మీడియా అంటే కత్తి లాంటిది, పోస్తే తల దిగిపోతుంది. నీకు అవకాశం వస్తుందని ఇష్టానుసారంగా నువ్వు అమరావతి మీద దూషిస్తున్నావు. అమరావతి ఒక్కసారి వెళ్ళి చూడు. నువ్వు ఒక్క గ్రామం వెళ్ళి మాట్లాడరా, ఛాలెంజ్ చేస్తున్నాను. కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఒక్క గ్రామం వెళ్ళి, మాకు మందడంలో రామారావు గారు ఎందుకు చనిపోయారు మాకు తెలియదా? అమరావతి రైతులకు వాళ్ళ హక్కుల గురించి సాధించే పోరాటం లేదా? రాజధానిని రక్షించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేసిన మహిళలు వాళ్ళ ప్లాట్ల గురించి అడిగే హక్కు తెలియదా? మీరు చెప్పాలా? మీరు అడగాలా? మీరు నేను వెళ్ళి పోరాడాలా? ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం పోరాటం చేశారో తెలుసా? పవన్ కళ్యాణ్ ఇది పర్యావరణానికి విరుద్ధం, ఇది పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంది, ఇక్కడ రజనీ గారు కడుపులో ఒక బుద్ధి పెట్టుకొని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎందుకు ఒక లాయర్ చదువుకున్న చైర్మన్ హోదాలో ఉండి మీరు ఇవాళ ఫోటోలు కాల్ చేశారు. మీ హోదాకి తగ్గడరా? మీ హోదాకి తగ్గ పనేనా? మీరు ఒక చైర్మన్ మర్చిపోయారా చైర్మన్ అని? మాట్లాడమ్మా, నీకెందుకమ్మా ఇవన్నీ? ఏంటి కషాయం? గొర్రె కషాయం నమ్ముకుంటుందా? గొర్రె ఎవరో కషాయం ఎవరో చెప్పమ్మా నువ్వు. ఇక్కడ బాలకోట గారు, ఒక్క మహిళ మీద మీకు ఎందుకండి ఆవేదన? ఆమె కరెక్ట్ గా మాట్లాడుతుంటే కోర్టుకు వెళ్ళమంటారు ఎందుకు? ఆమె కరెక్ట్ గా మాట్లాడుతుంటే మీరెవరు చెప్పడానికి కోర్టుకు పోమనడానికి? ఆమె ఎక్కడికి పోవలేదు, ఆమె తెలుసు. ఆమె జీవితం ఆమెకు తెలుసు, ఆమె నిర్ణయించుకుంటుంది. మీరెవరు శాసించడానికి? మీ పని మీరు చూసుకోండి, మీ పని మీరు చూసుకోండి. ఒక ఆడ కూతురు మీద మాట్లాడతారు. మాట చెప్తున్నా, ఏ మాట అయినా సరే నేను మేలుగోరే చెప్తున్నా. నేను తన మేలుగోరు చెప్తున్నా, కీడుగోరు. మీరు తెలుసండి, వారి మేలు ఎలా చేసుకోవాలో వారికి తెలుసు. మీ మేలు చూసుకోండి, మీ మేలు మీరు చూసుకోండి. ఆమెకు చెప్పాల్సిన పని లేదు. మీరు బాలకోట గారు ఒకటి ఏమి మాట్లాడాలో అది మాట్లాడండి, మీకు అనవసరము. ఒక ఆడ కూతురు గురించి అట్లా ఒప్పుకోను మీరు మాట్లాడితే. వర్మ గారు నేను చెప్తున్నానండి, రాజధాని మీద అపనింద వేసిన ప్రతిబోడు కూడా రాజకీయంగా పతనం అవుతాడండి. అది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని. తప్పులుంటే ఎత్తి చూపమని ఏనాడే చెప్పాం. తప్పులుంటే ఏనాడే చెప్పాం. అమరావతి భూశక్తినా కూడా ఇక్కడ ఎవరు పతనాలు ప్రారంభాలు కాదు, నిజాలు మాట్లాడుకుందాం. మీరు ఏ పార్టీలో ఉన్నారో పార్టీ గురించి మాట్లాడండి, కానీ యథార్థాలే మాట్లాడదాం. సరే ఒక్క నిమిషం బాలకోటి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. ఒకటి ఆపండి. ఇంకా రజనీ గారి మీద ఎందుకు 24 గంటలు మీరు పెడతారు? ఆగండి, ఊరికే ఆమె మీద పడతారు. బాలకోట గారు మీరు రాంగండి, మీరు పర్సనల్ పోతండి, సబ్జెక్ట్ రాండి. పర్సనల్ ఎందుకు ఆమె మీద పోతారు మీరు? ఒక్క నిమిషం అండి. కాదండి, ఒక లాయర్, అన్ని తెలిసిన వ్యక్తి అమరావతి ప్రాంత మనిషి అమరావతి మీద నిందలేస్తే చెప్పుకోండి ఎలా ఉంటారు? ఆయన అంటే బొడ్డుకు మసిలేస్తున్నాడు. ఆయన వైసీపీ పార్టీ రాజధాని రైతులందరూ కోర్టుకే వచ్చారు సార్. నీకెవరు చెప్పారు కౌలు రాలేదని? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఆ ప్రభుత్వం ఇవ్వాలా ఈ ప్రభుత్వం ఇస్తుంది. కౌలు రాలేదని ఎవరు చెప్పారు? ఒకటి కంక్లూజన్ చేస్తా. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విజన్ 2020 చూసాం.
ఏం చేశారో చేసింది లేదు, శూన్యం. సరే, వాళ్ళు మరి సవాలు విసురుతున్నారు. ఇప్పటికి- కాదండి, మీరు పోరాటం చేస్తామన్నారు కదా, ఆ. రాజధాని ప్రాంతానికి వెళ్ళట రైతులను మెప్పించి ఒప్పించి మీకు మేము అండగా ఉంటాం అని చెప్పి రాగలరా అని. తప్పకుండా, దాంట్లో ఏ డౌట్ లేదు. రైతుల పక్షాన నిలబడతాం. వీరు రైతులకు ఏమైతే చెప్పిండేది చెయ్యలేదో వీళ్ళ ప్రభుత్వం కానీ ఇట్లా బాలకోట ఎట్లా వాళ్ళని కానీ బయటికి తిరగనీయకుండా కట్టు నిర్బంధం చేసి వీరు ఇప్పుడు బాలకోటయ్య గారు ఎంతగా మాట్లాడుతున్నారో మీరు రైతులకు చెయ్యండి అని. ఈ రోజు పాపం బాలకోటయ్య గారి మధ్య 9 మంది కూడా లేరు. రేపు పొద్దున్నే 100 మంది బాలకోటయ్య గారిని నిర్బంధిస్తాం మేము. మీరు ఆ రోజు టీవీలో ఏదో చెప్తున్నారు, ఎందుకు చేయలేకపోతున్నావు, ఎందుకు మీరు రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని నిలదీస్తాం వీళ్ళని. రైతుల పక్షాన్ని ఇంకొకటి చెప్తా. మీరు మామూలుగా చెప్తుంటారు జగన్ గారు ఓడిపోయారు అని. జగన్ గారు ఓడిపోయారంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధము చెప్పలేక, మోసం చేయలేక. మీరు చేస్తున్నది ఇది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, బాలకోటయ్య గారు, మీరు చేస్తున్నది మోసం, అబద్ధం చెప్పి ప్రజలను అన్యాయం చేస్తున్నారు. రైతులను తడిగుడ్డతో గొంతుకొస్తున్నారు మీరు. దాంట్లో ఏ ఇది లేదు. ఇంకొకటి, వీరకు దమ్ము అని మాట్లాడుతున్నారు. వీరకు దమ్ము ధైర్యం ఉంటే ఉండండి, బాలకోటయ్య గారు ఉండండి. ఓటుకు నోటు కేసులో పరిగెత్తి వచ్చేసారు అక్కడి నుంచి ఇక్కడికి. రేపు పొద్దున్నే ఇక్కడే ఏదైనా కేసు పడిందంటే మళ్ళీ పరిగెత్తి పొరుగు రాష్ట్రానికి పరిగెత్తారు. రాజధాని రాదు అనే దాంట్లో వాస్తవం. వర్మ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్ని పాత చింతకాయ పచ్చడి అన్ని పాత విషయాలే చెప్పాడండి. ఆ మాదిగన్ అనే పేరు ఒకటి బాగుందని ఏదో ఆయన చెప్పాడు తప్ప దాంట్లో కూడా ఆయన దగ్గర క్లారిటీ లేదు. నేను ఆయన మాట్లాడినంత ఒక్క అంశాన్ని నేను ప్రస్తావన చేయదలుచుకున్నాను. నాకు మాట్లాడనటువంటి అంశం ఏంటంటే ఆయన కరప్షన్ గురించి చాలా వాటి గురించి చెప్పాడండి. ఇప్పుడు ఈ రోజున శ్రీకాంత్ గారు కూడా డిబేట్ లో కూడా చెప్పారు. ఇవన్నీ ఆల్రెడీ 2015 నుంచి 2019 మధ్యలో అమరావతికి సంబంధించినటువంటి కరప్షన్ అంశాల మీద అన్ని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనేకమైన కేసులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా నారాయణ మీద, లోకేష్ ఫ్యామిలీ మెంబర్స్ మీద, అందరి మీద పెట్టాడండి. ఏమైంది అని అడుగుతున్నాను నేను. మీరు ఏం చేశారు 5 ఏళ్లలో ఈ కరప్షన్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఒకటంటే ఒకటి కూడా ప్రూవ్ చేయలేకపోయాడు. మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే పిచ్చి కేసులు ఈ కేసులు అని హైకోర్టు మొట్టికాయలేసి 3 కేసుల్ని నిర్దోషంగా తోసిపుచ్చింది ఈ అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారమే. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో ఒక క్లారిటీగా ముందుకెళ్లలేనటువంటి పరిస్థితుల్లో గందరగోళంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, మిథున్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు లోక్సభలో, అందరూ ఒకే దాని మీద రైతుల పక్షాన ఉంటాం. మీరు చెప్పినది చేపించేంత వరకు ప్రభుత్వం మెడలు వంచుతాం అనే దీంట్లోనే ఉన్నాం తప్ప వేరేది లేదు. ఓకే, రజనీ గారు ఇందాక మీరు ఏదో కట్ అయ్యారు, ఏమైనా చెప్తారా? సార్ 2014-19లో కూడా అద్భుతంగా రాజధాని తెచ్చాక కూడా అదే కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా వారిని ఓడించారు సార్. అంత గొప్పగా రాజధాని తెచ్చారు కదా, మళ్ళీ ఆయనే కట్టాలి 15 ఏళ్ళు ఉంచాలని అనుకోలేదు సార్. ప్రజల ఆలోచన ధోరణి మారుతుంది సార్. 54,000 ఎకరాల్లో అమరావతి కడతానంటే అక్కడ ఉద్యమం చేసిన రైతులు కూడా సంతోషపడతారు సార్. వాళ్ళ ఫ్లాట్లు డెవలప్ చేసి ఈ 20 నెలల్లో కొద్ది గొప్ప చేతికిస్తే అక్కడ కనీసం విల్లాలన్నా కట్టుకుంటారు సార్. ఇంకా కూడా కావాలంటే మా సంగతి ఏంటి స్వామి ఇంకా తీసుకుంటాం అంటూ కడుపులో బాధ పెట్టుకున్న రైతులు కూడా సార్ మీరు అదే జీవో ఇవ్వండి, అది పార్లమెంట్ చట్టం చేసిందండి. పార్లమెంట్ చట్టం చేసింది కదా, రేపటి రోజు ప్రభుత్వం మారితే ఆ ప్రజలు జీవో వచ్చిన మిమ్మల్ని వెంటబడి కొడతారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే అనుకున్నాడు, 5 ఏళ్ళు కళ్ళు పూసుకుంటే అయిపోతాయని. 5 ఏళ్ళకి 2 ఏళ్ళు అయింది. అందుకని బెంగళూరుకి వెళ్ళాడు. అందుకని ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు, రాజధాని నాశనం చేశాడు అని చేశారు. ఇంకేదో చెప్తున్నారు. అడుగుతున్నాను, రైతుల తరఫున పోరాటం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గాని మీరు కానీ మీరు అమరావతికి ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి.
అమరావతికి వెళ్ళండి, ప్రజల తరఫున పోరాటం చేసేవాళ్ళు. మీరు నిజంగా అమరావతికి వెళ్ళడానికి ఏంటి భయం అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు, తాడేపల్లిలో ఉన్నాడు, అమరావతిలో ఉన్నాడు, వెళ్ళమనండి. వెళ్తామండి, రేపటి నుంచే రైతుల పక్షాన్ని నిలబడతాము. మీరేమి దాని గురించి ఆవేశపడతండి. ఓకే, ఓకే. మేము రేపటి నుంచే రైతుల పక్షాన్ని ఉంటాం. రాజధాని రైతులకి మాటలతో కాదు, ఓట్లతో చెప్పాలి అని క్లారిటీ ఉంది. నేను గెలిచేది బాలకోటయ్య గారి మాదిరి 9 మందితో 10 మందితో పోం, లక్షల మంది 1000 మందితో ఉంటాం మేము. చెప్తారంట ఓట్లతో. బాలకోటయ్య గారి మాదిరి 9 మందితో అజిటేషన్ చేయం మేము. ఇప్పుడు చెప్పండి. 9 మందితో చేయము, 9 మందితో చేయము. అది రైతులు కాదు, వాళ్ళు బాలకోటయ్య గారి కార్యకర్త. సరే, ఓకే, ఓకే. తెలుగుదేశం కార్యకర్త. రైట్ అండి, ఓకే ఓకే ఓకే. ఏ వద్దు, రాజధాని అనే అంశం చూడండి, ఏమైనా తప్పులు జరిగితే దాన్ని ప్రశ్నించండి. ఇంకా రాజధాని మీద రచ్చ ఎన్ని ఇబ్బందులు ఎందుకండి 9 మందితో కాదు, 9 మందితో జెండా కాల్చి జగన్మోహన్ రెడ్డిని చింపినంత మాత్రాన వీళ్ళు చేసేది ఏముంది? 9 మంది పట్టుమని 10 మంది లేరు. మరి మాట్లాడితే ఎట్లా వీళ్ళు? పట్టుమని 10 మంది లేరు. బాలకోటయ్య గారు ఒక 100 మందిని పెట్టుకోండి సార్, మీకు రాష్ట్రంలో ఇంకొంచెం ఎదుగుతారు. మీకు ఇప్పుడు పదవి ఊడుతుందేమో అని నా ఉద్దేశం. ఎవరు పాలించారు? 9 మంది, అమరావతి 9 మంది. వినండి, అమరావతి రాజధానికి ఎవరు పాలించినా చక్కగా పాలించండి. ఆ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి. ఏముంది అందులోనే, ఎవరు పాలిస్తే మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. పోతుల బాలకోటి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. కృష్ణాంజనేయులు గారు థ్యాంక్ యూ. జ్వాలాపురం శ్రీకాంత్